మీరు కూడా ఇట్లా బోటి కర్రీ చేసుకోవాలనుకుంటున్నారా? సింపుల్‌గా పిల్లలు టేస్టీగా అయినా తినాలి అనుకుంటే చక్కగా నా వీడియో చూసి వెంటనే బోటి కర్రీ చేసేసుకోండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈ రోజైతే నాన్ వెజ్‌లో స్పెషల్‌గా డిష్ చేయబోతున్నా. అదేంటి అనుకుంటున్నారా? ఇదిగోండి బోటి కర్రీ నా స్టైల్‌లో చేయబోతున్నాను. చాలా ఇష్టంగా పిల్లలు తింటారు. స్మెల్ అనేది రాకుండా హ్యాపీగా తినొచ్చు. ఇప్పుడైతే నేను చేసే విధానం అంతా మీకు చూపిస్తాను. చక్కగా వీడియో చూసి మీరు కూడా చేసేసుకోండి. ఇప్పుడైతే మనం శుభ్రంగా బోటి క్లీన్ చేసుకోవాలంటే స్టవ్ ఆన్ చేసి దానిపైన తపాలతో నీళ్లు పెట్టుకుందాం. ఇదిగోండి బాగా మరిగాయి కదా, కొంచెం పసుపు వేసుకొని చక్కగా మరిగిన నీటిలో బోటిని వేసుకోండి. ఎందుకు అంటే మన పైన తొక్క రావాలంటే వేడి నీళ్ళల్లోనే వేసుకోవాలి. అది మళ్ళీ ఉడకకూడదు. చక్కగా ఇలా కలబెట్టుకొని కొంచెం సేపు మీరు మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 10 నిమిషాలు చాలండి. ఇగోండి మూత తీశాను. మనకు వేడి నీళ్ళు అనేవి ఆ బోటికి పట్టి దాని మీద తొక్క ఈజీగా వచ్చేస్తది. చూడండి చాకు పెట్టి గీస్తుంటే ఎంత చక్కగా వచ్చేస్తుందో. సో, ఇలా మనం బోటీని క్లీన్ చేసుకుంటేనే మనం వండేటప్పుడు దాని స్మెల్ అనేది రాదు. పిల్లలు ఇష్టంగా కూడా తింటారు. చూసారా తొక్క పైన ఎంత క్లీన్ అయ్యింది. సో, దాని పొట్టు చూసారా? ఇలా క్లీన్ చేసుకుంటేనే మన కూర వండేటప్పుడు బావుంటది. ఇది 3, 4 టైమ్స్ మీరు వాటర్‌లో ఏసి క్లీన్ చేసుకోవాలి. పేగుల్లో ఏదైనా మలినం ఉన్నా మనకి పోతుంది. ఆ పేగుల్లో ఉండవు. బోటి మనం కట్ చేసుకునేటప్పుడే చిన్న చిన్నగా కట్ చేసుకోవడమే చాలా మంచిది. ఇదిగోండి క్లీనింగ్ అయితే మనకు అయిపోయింది. బోటి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూపిస్తాను. ఫస్ట్‌గా ఉల్లిగడ్డ, అల్లం, వెల్లుల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, దాల్చిన చెక్క, మనకి జీడిపప్పు, కొత్తిమీర, మిరియాలు, స్టార్ ఫ్లవరు, లవంగీలు, ఒక 3 టమాటీలయితే మనకు సరిపోతాయి చక్కగా కర్రీకి. ఇప్పుడైతే మనం ఫస్ట్‌గా స్టవ్ ఆన్ చేసుకొని చక్కగా కడాయి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ అయితే మనకు సరిపోతుంది ఫ్రై చేసేదానికి. ముందుగా ఉల్లిగడ్డలనేవి ఫ్రై చేసుకుందాం. ఇవి కొంచెం లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఇదిగోండి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటీలు వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఫ్రై కూడా మనం మిక్సీ పెట్టేటప్పుడు ఇబ్బందుండదు. పచ్చి వాసన కూడా టమాటీ రాదు. ఇందులో కొంచెం కొత్తిమీర, కరివేపాకు, జీడిపప్పు వేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే మళ్ళీ ఇంకో గ్యాస్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుందాం బోటీకి. చక్కగా ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 స్పూన్లు సరిపోతాయి. ఆవాలు, జీలకర్ర, చెక్క, లవంగాలు, స్టార్ ఫ్లవర్స్ వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే మనం పేస్ట్‌లో వేసుకున్న ఉల్లిగడ్డలు కర్రీకైతే ఈ మాత్రం ఉల్లిగడ్డలు మనకు సరిపోతాయి చక్కగా. ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకొని కొంచెం సేపు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకుంటే కూర కూడా చాలా టేస్ట్‌గుంటది. ఇప్పుడు ఇందులో మనం చక్కగా ఈ బోటీని వేసుకోవాలి. బోటీని మనము ముందుగా కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అంటే వాటర్ ఆరినంత వరకు చేసుకోవాలి. లేదంటే స్మెల్ ఒస్తది. ఇది మనకు ఫ్రై అవ్వడానికి కొంచెం సాల్ట్ ఏసుకొని, కొంచెంగా పసుపేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఏసుకోవాలి. ముందు ఫ్రైలో ఏయకూడదు అల్లం వెల్లుల్లి. ఇలా ఉడికేటప్పుడు వేసుకొని కొంచెం సేపు కలుపుకొని మూత పెట్టేసేయాలి. ఎందుకంటే వాటర్ దిగి ఫ్రై అవుద్ది. ఈ లోపైతే మనం ఉల్లిపాయ, టమాటా పేస్ట్ అనేది మిక్సీ పట్టేద్దాం. అంతలో మనకి బోటీ కూడా ఫ్రై అవుతది. సో, ఇట్లా మంచిగా ఫ్రై చేసుకొని మనం పేస్ట్‌లా చేసుకుంటే ఆ గ్రేవీ అనేది కర్రీకి సరిపోతూ ఉంటది. పచ్చి వాసన కూడా రాదు. ఇప్పుడు మూత తీసి చూపిస్తాను చూడండి. చక్కగా బోటీ అనేది ఫ్రై అయింది. చూసారా? ఇందులో వాటర్ కూడా ఆరిపోయింది మనకి. వాటర్ అనేది కూడా లేదు. ఇలా ఉండేటప్పుడు మాత్రమే మనం పేస్ట్ వేసుకుందాం. ఎందుకంటే వాటర్‌గా ఉంటే బోటీ చిన్న స్మెల్ ఒస్తది. పిల్లలు తినేదానికి ఇష్టపడరు. సో, ఇది మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత మనం వాటర్ అంటే మన కూరకు సరిపడినంత ఉడికేదానికి సరిపడినంత వాటర్ పోసుకొని చక్కగా మూత పెట్టుకొని కొంచెం సేపు మనం ఉడకనిద్దాం. ఇప్పుడు ఉడికిందా లేదా అని చూద్దాం చూడండి. చక్కగా బోటీ మీద ఆయిల్ ఎలా తేలింది. మనకి ఒక 50% అనేది ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇందులో కొంచెంగా కారం అనేది యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం ముందు పచ్చిమిరపకాయలేసాము. టేస్ట్ చూసుకొని వేసుకోండి. ఇందులో కొంచెం కస్తూరి మేతి యేసుకుంటే నాన్ వెజ్‌కి టేస్ట్ అనేది వస్తది. సో, ఇలా నీట్‌గా కలుపుకున్న తర్వాత మరి కొంచెం సేపు అయిన తర్వాత కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర అనేది ఫ్లేవర్ వస్తది. లాస్ట్‌లో మనం దించే ముందు గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇగోండి బోటీ కర్రీ సింపుల్‌గా గ్రేవీగా రెడీ అయిపోయింది. సో, చక్కగా ఇప్పుడు మీకు టేస్ట్ ఎట్లా వచ్చిందని చెప్తాను. చూడండి ఎంతలా టేస్టీగా ఆ స్మెల్ చూస్తేనే కడుపు నిండిపోతుంది. చాలా బావుందండి. చాలా టేస్టీగా ఉంది. బోటీ కర్రీ ఇట్లా కూడా సింపుల్‌గా తొందరగా చేసుకోవచ్చు. పిల్లలు ఇష్టంగా తింటారు. సో, నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే
లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వంట వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. ఓకేనండి, బాయ్.